గెడ్డం ఎందుకు? సిక్కుల ఆది గురువైన నానక్కు 36వ ఏటనే సన్యసించాడు. అప్పటికి ఆయనకు భార్య, 2 బిడ్డలు ఉన్నారు. భార్య చూనీదేవి, పెద్దవానికి 4 ఏళ్ల వయసు. పేరు శ్రీచంద్రుడు. వాని తమ్ముడు లక్ష్మీదాసు నెలల పిల్లవాడు. నానాకు జోగి అయ్యి శ్మశానాల వెంట తిరుగుతూ ఉంటే చూనీదేవి తన 2 కుమారులతోనూ పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె భర్తను విడిచి 24 సంవత్సరాలు గడిపింది. ఆ 24 ఏళ్లలోనూ గురునానక్ దేశమంతటా తిరిగి తన మతాన్ని వ్యాపింపజేశాడు. ఆయనకు 60 పడి వచ్చి వృద్ధుడయ్యాక దేశాటనం కట్టిపెట్టి పంజాబీలోని బియాసు నది ఒడ్డున ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆ ప్రదేశానికి ఆయన కర్తార్పురం అని పేరు పెట్టాడు. కర్తార్పురం అంటే విశ్వకర్త అయిన పరమేశ్వరుడు ఉండే చోటని అర్థం. నలుదిక్కుల నుండి అనేక మంది సాధువులు, యోగులు, శిష్యులు కర్తాపురం వచ్చి గురు సాన్నిధ్యంలో గడుపుతూ ఉండేవారు. ఆ శిష్యుల్లో కొందరు మహా ధనవంతులు, జమీందారులు అయి ఉండటం వల్ల కానుకలు ఎన్నో తెచ్చి భక్తిపూర్వకంగా గురువుకు సమర్పిస్తూ ఉండేవారు. మొదటి నుంచి నానాకు ధనాన్ని చిల్లు పెంకుతో సమానంగా చూసే పరమ వేదాంతి. వచ్చిన డబ్బునంతా ఎప్పటికప్పుడు సాధువుల కోసం ఖర్చు చేసి దమ్మిడి కూడా నిలవగాకుండా చూసేవాడు. కర్తార్పురంలో నానాకు పీఠాన్ని స్థాపించినాడని, నిత్యం శిష్యులు వచ్చి విలువైన కానుకలు అర్పించుతూ ఉన్నారని చూనీదేవికి తెలిసింది. వెంటనే తన కుమారులను వెంటబెట్టుకొని ఆమె కర్తార్పురం చేరుకుంది. మమ్మల్ని కూడా ఈ ఆశ్రమంలో ఉండనివ్వండి అని చూనీదేవి భర్తను కోరింది. అందుకు నానాకు అందరితో పాటు మీరు ఉండవచ్చు అన్నాడు. కానీ వాళ్ళ అందరితో పాటు ఉండక పీఠానికి సంబంధించిన వ్యవహారాల్లో పెత్తనం కలిగించుకొని రోజూ వచ్చిపడే కానుకలను, ధనాన్ని జాగ్రత్త పెట్టడం ప్రారంభించారు. నానాకు ఇది కనిపెట్టి చూనీదేవిని, పుత్రులను పిలిచి వచ్చిన సొమ్ము తీసుకొని ఖర్చు చేసే పని లేహేనా అనే శిష్యుని పైన పెట్టాను. ఆ పని అతడే చేయాలి, మీ జోక్యం పనికిరాదు అన్నాడు. ఈ మాటలకు చూనీదేవికి ఆమె 2 కుమారులకు కష్టం తోచింది. ఆమె నానాకుతో, పీఠంలో పెత్తనం మీ కన్న కుమారులకు ఉండాలి కానీ పరాయుడైన లేహానికి ఇవ్వటం న్యాయమా అంది. అప్పుడు నానాకు, ఈ శిష్యులంతా నా కుమారులే. వీరందరిలోనూ శ్రేష్ఠుడు లేహెన్. అతడే నా అనంతరం ఈ పీఠానికి అధిపతి. లేహెన్కు గల యోగ్యత ఈ శ్రీచంద్రుడికి గాని లక్ష్మీదాసు గాని లేదు. ఇక్కడ కావాల్సినది నా మత సూత్రాలను అర్థం చేసుకొని వాటిని నా తదనంతరం లోకంలో బోధించే శక్తి, అంతేగాని రూపాయలను జాగ్రత్త పెట్టే శక్తి కాదు. కనుక మీరు విషయంలో నాకేమీ శ్రమ కలిగించకండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. కానీ చూనీదేవి కుమారులు ఎలాగైనా ఆ పీఠాధిపత్యం దక్కించుకోవాలి అన్న ఆశతో ఆ మఠంలోనే 10 సంవత్సరాలు గడిపారు. గురునానక్కు 70 సంవత్సరాలు నిండాయి. ఒకనాటి ఉదయం ఆయన లేహాన్ను పిలిచి, రేపు రాత్రి నేను ఈ లోకాన్ని విడిచిపోతాను. మన ఆశ్రమానికి వెనుక మర్రి చెట్టు కింద నాకు శయపరిపించు అన్నాడు. గురునానక్ మరణశయ్యపై పరుండి భగవన్నామస్మరణ చేసుకుంటూ మృత్యు కోసం ఎదురు చూస్తూ ఉండగా చూనీదేవి కొడుకులు వెళ్ళి పీఠాధిపత్యాన్ని తమ కుటుంబంలో నిలిపేటట్లు చేయవలసిందని కడసారి మళ్ళీ కోరారు. కానీ ఆయన వినిపించుకోలేదు. నా అనంతరం పీఠాధిపతి లేహానియే. నా తదనంతరం అతడు అంగదుడు అనే పేరుతో సిక్కులకు గురువు అవుతాడు అని చెప్పి నానాకు స్వర్గస్థుడయ్యాడు. గురునానక్ తదనంతరం అంగదుడు గురువై ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ నానాకు మత సూత్రాలను శిష్యులకు బోధిస్తూ చెప్పదగిన నీతి నియమాలతో కాలం వెళ్ళబుచ్చేవాడు. గురునానక్ కాలంలో కన్నా అంగద గురువు కాలంలో కానుకలు, ధనము ఎక్కువగా వచ్చిపడేవి. కానీ అంగద గురువు ఆ ధనానికి అంతకు అధిపతి అయి ఉండి కూడా కొయ్య రొట్టె మాత్రమే తిని ఉండేవాడు. సొమ్మంతా సాధు సంతర్పణల కోసమే ఖర్చు పెట్టేవాడు. అంగద గురువంటే శిష్యకోటికి గౌరవం ఎక్కువైన కొద్దీ నానాకు కుమారులకు అసూయ ఎక్కువైంది. అంగదుని పాదాల ముందు మహారాజులు, జమీందారులు సాష్టాంగపడుతూ ఉంటే ఆ గౌరవం తమకు దక్కవలసింది కదా అనిపించేది వాళ్ళకు. మనము శిష్యుల్ని చేరదీసి గురుత్వం సంపాదిద్దాం, అప్పుడు మనకి వచ్చి పడతాయి కానుకలు, నమస్కారాలును అని శ్రీచంద్రుడు ఆలోచించి శిష్యులను చేరదీయటం మొదలెట్టాడు. చాలా కాలం కర్తార్పురంలో ఉండి నానాకు మత సూత్రాలను వింటూ వచ్చాడు కనుక చిలుక పలుకులకు మళ్ళే వాటిని ఏకురు పెడుతూ వచ్చాడు.
వాటి అర్థాన్ని విప్పి చెప్పమని ఎవరైనా కోరితే తనకు తోచిన విధంగా అవకతవక అర్థాలు చెబుతూ ఉండేవాడు. అంగద గురువుకు ఈ సంగతి తెలిసింది. నానాకు మతానికి శ్రీచంద్రుని మూలాన అపచారం జరుగుతుందని తెలిసి కూడా గురుపుత్రుడనే గౌరవం కొద్దీ ఊరుకున్నాడు. అలా ఊరుకోవడం చూసి శ్రీచంద్రుడు అహంకారంతో పెట్టరేగిపోయి అంగద గురువును గూర్చి తేలికగా మాట్లాడసాగాడు. అంతేకాదు, అంగదుణ్ణి ఎలా అయినా అవమానించాలనే దురుద్దేశంతో ఒకనాడు శిష్యుల్ని వెంటబెట్టుకొని అతను కర్తారపురం చేరుకున్నాడు. గురుపుత్రుడు వచ్చాడు అనటంతో అంగద గురువు లేచి ఎదురు వెళ్ళి గురునానకునకు నమస్కరించే విధంగానే శ్రీచంద్రునికి సాష్టాంగపడి గౌరవించారు. అహంకారంతో వచ్చిన శ్రీచంద్రుడికి అంత వినయంగా ప్రవర్తించిన అంగద గురువును ఏ విధంగా అవమానించాలో తోచిందే కాదు. సాష్టాంగపడి లేస్తూ ఉంటే అంగద గురువు యొక్క పొడుగాటి గడ్డం శ్రీచంద్రుడికి కనపడి అతడు వెంటనే, ఏమయ్యా, ఎందుకు గడ్డాన్ని ఇంత పొడుగ్గా పెంచావు అని హేళన చేశాడు. అంగద గురువు వినయంతో, గురుపుత్రుల పాదరక్షల మీద ధూళిని తుడిచివేయటానికే ఈ గడ్డాన్ని ఇంత పొడుగ్గా పెంచాను అన్నాడు. ఈ మాటలు వినేసరికి శ్రీచంద్రునికే సిగ్గువేసింది. అతని వెంట వచ్చిన శిష్యులు అంగద గురువు గొప్పతనాన్ని గ్రహించి శ్రీచంద్రుణ్ణి వదిలి కర్తారపురంలోనే ఆగిపోయారు. నాటితో ఇంకా శ్రీచంద్రుడు అతని తమ్ముడు పీఠాధిపత్యం పైన ఆశ వదులుకున్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.